వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 4వ శ్లోకం. న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యస్సనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. తాత్పర్యం: మనుష్యుడు కర్మలను ఆచరించకుండా ఉండి కర్మబంధము అంటే ప్రతిక్రియల నుండి విముక్తి పొందజాలడు. అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా అంటే భౌతిక సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని పొందజాలడు. ఈ శ్లోకం యొక్క మొదటి పాదం కర్మయోగికి అంటే కర్మ మార్గాన్ని ఆచరించే వారికి ఉద్దేశించబడినది. రెండవ పాదం సాంఖ్యయోగికి అంటే జ్ఞాన మార్గాన్ని ఆచరించే వారికి ఉద్దేశించబడినది. మొదటి పాదంలో శ్రీకృష్ణుడు ఉత్తగా కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు అంటున్నాడు. మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మరియు మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది కనుక భౌతిక కర్మ మాదిరిగానే అది కూడా కర్మబంధాలలోకి నెట్టివేస్తుంది. నిజమైన కర్మయోగి కర్మ ఫలాలపై మమకార ఆసక్తులు లేకుండా పనిచేయడం నేర్చుకోవాలి. దీనికి బుద్ధి యందు జ్ఞానాన్ని వృద్ధి పొందించుకోవడం అవసరం. కాబట్టి కర్మయోగములో కూడా తత్వజ్ఞానం అవసరం. రెండవ పాదంలో శ్రీకృష్ణుడు ఉత్తగా ప్రపంచాన్ని త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన సాంఖ్యయోగి జ్ఞానోదయ స్థితిని పొందలేడు అని అంటున్నాడు. భౌతిక ఇంద్రియార్థ విషయ వస్తువులను త్యజించినా మనస్సులో మలినాలు ఉన్నంత కాలం నిజమైన జ్ఞానం కలగదు. పూర్వపు చింతలను పదే పదే ఆలోచించటం మనస్సుకు ఉన్న లక్షణం. అలాంటి పునరాలోచన మనస్సులో ఒక బాటగా తయారై కొత్త ఆలోచనలు కూడా అనివార్యంగా అదే పదంలో ప్రవహిస్తాయి. పాత అలవాటు ప్రకారంగా ప్రాపంచికముగా మలినమైన మనస్సు ఒత్తిడి, ఆందోళన, భయము, ద్వేషము, ఈర్ష్య, మమకారం వంటి అనేకానేక ప్రాపంచిక భావావేశాలకు లోనగుతూనే ఉంటుంది. ఈ విధంగా కేవలం బాహ్యమైన భౌతిక సన్యాసంతో సంపూర్ణ జ్ఞానోదయం అనేది మలిన మనస్సులో ప్రకాశించదు. దానితో పాటుగా దానికి అనుగుణమైన అంతఃకరణ అంటే మనోబుద్ధులు శుద్ధి చేసే చర్యలు ఉండాలి. కాబట్టి సాంఖ్యయోగంలో కూడా కర్మలు అవసరమే. తత్వజ్ఞానం లేకుండా ఉన్న భక్తి ఉత్త మానసిక అభిమానమే మరియు భక్తి లేకుండా ఉన్న తత్వజ్ఞానం మేధస్సుతో చేసే ఊహాగానాలే అని చెప్పబడింది. కర్మయోగము మరియు సాంఖ్యయోగము రెంటిలో కూడా కర్మలు, జ్ఞానం రెండూ అవసరమే. వాటి నిష్పత్తిలో మాత్రమే తేడా ఉంది. అదే ఈ రెండు మార్గాల్లో ఉన్న భేదం. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: వన్ కెనాట్ అచీవ్ ఫ్రీడమ్ from karmic reactions by merely abstaining from work, nor can one attain perfection of knowledge by mere physical renunciation. The first line of this verse refers to the karma yogi, that is, the follower of the discipline of work, and the second line refers to the Sankhya yogi, that is, the follower of the discipline of knowledge. In the first line, Sri Krishna says that mere abstinence from work does not result in a state of freedom from karmic reactions. The mind continues to engage in futile thoughts, and since mental work is also a form of karma, it binds one in karmic reactions just as physical work does. A true karma yogi must learn to work without any attachment to the fruits of actions. This requires cultivation of knowledge in the intellect. Hence, philosophic knowledge is also necessary for success in Karma Yoga. In the second line, Sri Krishna declares that the Sankhya yogi cannot attain the state of knowledge merely by renouncing the world and becoming a monk. One may give up the physical objects of the senses, but true knowledge cannot awaken as long as the mind remains impure. The mind has a tendency to repeat its previous thoughts.
Such repetition creates a channel within the mind, and new thoughts flow irresistibly in the same direction. Out of previous habit, the materially contaminated mind keeps running in the direction of anxiety, stress, fear, hatred, envy, attachment, and the whole gamut of material emotions. Thus, realized knowledge will not appear in an impure heart by mere physical renunciation. It must be accompanied by congruent action that purifies the mind and intellect. Therefore, action is also necessary for success in Sankhya Yoga. It is said that devotion without philosophy is sentimentality, and philosophy without devotion is intellectual speculation. Action and knowledge are necessary in both Karma Yoga and Sankhya Yoga. It is only their proportion that varies, creating the difference between the two paths. Om Namo Bhagavate Vasudevaya.